సౌత్ నియోజకవర్గంలో శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో 37వ వార్డు జానకిరామ్ గారి వార్డులో ముస్లిమ్స్ బరియల్ గ్రౌండ్ని సుమారు 1,90,00,000తో ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో కూడా ఈ వార్డుకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మనము రోడ్స్, డ్రైన్స్ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ఇదే వార్డులో దీనికి ముందు కూడా మనము కోడూరి అప్పలరత్నం గారి వార్డులో కూడా సుమారు 78 లక్షలతో కమ్యూనిటీ హాల్ వాళ్ళకి ఉపయోగపడే సామాజిక భవనాన్ని మనము దానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సౌత్కి వచ్చేసరికి ప్రతి వార్డులో కూడా ఇంచుమించుగా 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ప్రతి వార్డులో కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉన్న కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు మనకి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కౌన్సిల్ ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు సౌత్ నుంచి మనము చేయడం జరిగింది. బరియల్ గ్రౌండ్స్ దాంట్లో భాగంగానే ఈరోజు సౌత్లో మనము ముస్లిమ్స్ బరియల్ గ్రౌండ్ని కూడా ఈరోజు 1,90,00,000తో మనం శంకుస్థాపన చేస్తాము. మీ అందరికీ తెలుసు, మొత్తం అన్ని నియోజకవర్గాలని కవర్ చేస్తూ బస్ బేస్ మనము 20 బస్ బేస్ని ఏర్పాటు చేశాము. అలాగే జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్స్ కూడా మనం సుమారుగా 20 జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చేసుకున్నాము. ఇదంతా కూడా విశాఖపట్నాన్ని అందమైన నగరం, దాన్ని మరింత అందంగా చేకూర్చడానికి ఇదంతా కూడా చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి సూచనలతో. బరియల్ గ్రౌండ్ శంకుస్థాపన అంటే డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అభివృద్ధికి నోచుకోలేని ఈ యొక్క బరియల్ గ్రౌండ్, ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు నాకు ఫిర్యాదు చేశారు వీళ్ళు ముస్లిం పెద్దలందరూ కూడా. అటు నుండి కాలువ నుండి నీరు వచ్చేయడము, చెత్తలు చెదారాలన్నీ కూడా వేసేయడము, ఇవన్నీ కూడా మరి గత ప్రభుత్వం తెలుగుదేశం కనీసం పట్టించుకోలేదు ఎప్పుడు కూడా. మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఈరోజు 1,90,00,000 రూపాయలు శాంక్షనింగ్ అంటే జస్ట్ ఇమాజిన్, ఒక మాస్క్ బరియల్ గ్రౌండ్కి 1,90,00,000 ఇవ్వడం అనేది డెవలప్మెంట్కి నిదర్శనం అన్నమాట. అందుకనే అభివృద్ధి అనేది సంక్షేమము రెండు వడివడిగా అడుగులు వేస్తున్న ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి మేము తెలియజేస్తాం. ముఖ్యంగా మేయర్ మేడం గారు మాకు ఎప్పుడు కూడా అండగా నిల్చొని ఉంటారు. ఇప్పుడు కూడా ఏ కార్యక్రమమైనా సరే వారి దగ్గర తీసుకుని వెళ్తే ఆ శాంక్షనింగ్ ఇవ్వడం తనలో ఉండే గ్రేట్నెస్. ఎప్పుడూ కూడా నో అని చెప్పేసి అనే వ్యక్తిత్వం కాదు. వారికి ప్రత్యేకంగా మా దక్షిణ నియోజకవర్గం నుండి, అది కూడా ముస్లిం పెద్దల తరపు నుండి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. లోన కూర్చునేందుకు బలలు, దక్షిణ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు సుమారు 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఏమో దక్షిణ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ఒక్కొక్క వార్డు 10 కోట్ల పైన చేశాము. తర్వాత ఇంకా అదనంగా రోడ్స్ అనేది మేడంగా చెప్పారు. జగదాంబ రోడ్డు, రెల్లివీధి రోడ్డు, అలాగనే ఇందిరా ప్రియదర్శిని స్టేడియము, బస్ బేసు, బ్యూటిఫికేషన్ ఆఫ్ ది జంక్షన్స్, ఇవన్నీ కూడా చూసుకుంటే సుమారు 200 కోట్ల వరకు కూడా అభివృద్ధి చేశాము. ఈరోజు మా 37వ వార్డులో చరిత్రలో లేనటువంటి అంటే మా ముస్లిం బరియల్ గ్రౌండ్కి 1,90,00,000 మంజూరు చేయడం, దానికి కూడా కాంట్రాక్ట్ రావడం, ఈరోజు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కోసం అంటే 37వ వార్డు తరఫున నేను కార్పొరేటర్గా, అలాగే మా షరీఫ్ గారు మా ముస్లిం సోదరు ఆయన, మరియు ఇక్కడ లోకల్ ఉండే ముస్లిమ్స్ వాళ్ళందరూ, సుధీర్, వీళ్ళందరూ గత 6 నెలల క్రితం నేను కౌన్సిల్లో కూడా అడగడం మీ పత్రికలకు కానీ మీడియా మిత్రులకి అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క 1,90,00,000 మాకు జీవీఎంసీ నిధుల నుంచి వచ్చిన నిధులు, ఇది ఎక్కడి నుంచి ఎవరి జేబులో నుంచి వచ్చే నిధులు కాదు. కనుక ఈ యొక్క 1,90,00,000 మాకు మంజూరు చేసిన మేయర్ గారికి, కమిషనర్ గారికి, ముఖ్యంగా మా వార్డులో ఉండేటువంటి బరియల్ గ్రౌండ్ కుల పెద్దలు, మా జామీ మసీద్ పెద్దల తరపున, మా వార్డు తరపున మేయర్ గారికి మరియు కమిషనర్ గారికి ప్రత్యేకంగా ఆధ్వర్యంలో ఈ శంకుస్థాపనకి 1,90,00,000 ఇవ్వడం అనేది మైనార్టీ ముస్లిమ్స్కి ఇది మొదటిసారి. ఏ ప్రభుత్వం సరే ఇంత పెద్ద బడ్జెట్ అనేది ఇవ్వను. అది మా మేయర్ గారు, ఎమ్మెల్యే గారి సహకారంతోనే
ఈ డబ్బులు 1,90,00,000 బర్రెల గ్రౌండ్కి వచ్చింది. ఎందుకంటే మనిషి పోయాక వెళ్ళేది బర్రెల గ్రౌండ్కి ప్రతి ఒక్కడు. ఇల్లు కానీ ఆస్తి కానీ డబ్బు కానీ ఏది ఉండదు వెళ్ళేది అక్కడికి. అటువంటి బర్రెల గ్రౌండ్ డెవలప్మెంట్కి ఇంత పెద్ద అమౌంట్ శాంక్షన్ చేయడం చాలా అభినందన విషయం. ఈ విషయంలో మా మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి మరీ కృతజ్ఞతలు ధన్యవాదాలు మా మైనార్టీ ముస్లిం తరఫున తెలుపుకుంటాం.